ఆర్థిక గ్రహణం. ఓం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీ రాధాకృష్ణాభ్యాం నమ. కృష్ణం వందే జగద్గురుం, అర్జునం వందే జగదేక వీరం. ఇప్పుడు మనకి పశ్చిమ ఆసియాలో యుద్ధం జరుగుతుంది. యుద్ధం జరగడం వల్ల మనకి ఇక్కడ పెట్రోలు డీజిల్ రేట్లు పెరగడము, మత్స్య ఎగుమతులు అవన్నీ కూడా ఆగిపోవడము, ఇలాంటివన్నీ కూడా జరుగుతున్నాయి. ఆర్థికంగా రేట్లన్నీ కూడా బాగా రేట్లు పెరిగిపోయినాయి. ఇప్పుడు మనం ఆర్థికంగా కుదేలైపోయాం. దీని అంతటికీ కారణం ఏమిటంటే గురుడు మిథున రాశిలో ఉండడము, ఆ తర్వాత జూన్ 2, 2026 సంవత్సరానికి గాను ఆయన కర్కాటక రాశిలోకి వస్తాడు. అప్పుడు దాకా కూడా యుద్ధం అనేటటువంటిది ఆగదనమాట. అలాగే ఈ యొక్క కుజ, బుధ, శుక్ర గ్రహాలు, శని గ్రహాలన్నీ కూడా మనకి మీనరాశిలో ఉన్నాయి. మరి ఏప్రిల్ 18 తర్వాత మనకి శుక్రుడు మనకి ఈ యొక్క మేషరాశిలోకి మారడం, ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. ఈ లోపల అసలు ఎందుకు మరి ప్రభుత్వాలు ఈ రవి గ్రహము మనకి ఏప్రిల్ 14 తర్వాత మేషరాశిలోకి వస్తున్నాడు, ఏమైనా మార్పులు ఉంటాయా ఈ ఆర్థిక గ్రహణంలో అనుకుని మనం చూసినట్లయితే, ఈ యుద్ధంతో ఏమైందంటే మనకి ఎక్కువ సవాళ్ళని మనం ఎదుర్కొంటున్నాము. తర్వాత మన దేశం ముఖ్యంగా మనకు సంబంధం లేకపోయినప్పటికీ కూడా, అలాగే మన మూలధన పెట్టుబడులకు కానీ ఆర్థిక వ్యవస్థకు కానీ పెద్దగా మనకేమి నష్టం వాటిల్లలేదు. ఎందువలనంటే గురుడు మిథున రాశిలో ఉండడం వల్ల ఇది కారణం. వాటిల్లలేదని సర్టిఫై చేసింది ఎవరండి? మన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అయినటువంటి నిర్మలా సీతారామన్ గారు. కాబట్టి ఈ యుద్ధంతో నష్టపోయేటటువంటి రంగాల్ని ఆదుకోవడానికి అవసరమైనటువంటి నిధుల్ని, వాటికి అలాంటి ఇబ్బంది లేదని కూడా ఆమె భరోసా ఇచ్చారు. ఇది శనీశ్వరుడు ఇస్తాడు మనకి. శని మనకి ఈ యొక్క మీనరాశిలో ఉండి వక్రించి ఉన్నాడు. కాబట్టి ఇంకా అవసరమైతే ఇంకో స్టెప్ ఏం చెప్పారు? భారత రిజర్వ్ బ్యాంక్ RBI కీలక వడ్డీ రేట్లను తగ్గించేటటువంటి అవకాశాలు ఉన్నాయన్నారు. ఈ యొక్క బుధగ్రహము మనకి ఈ వెసులుబాటులను మనకు కలిగిస్తుంది. ఇప్పుడు మనం గమనించినట్లయితే ఏప్రిల్ 10లో మీనరాశిలోకి బుధగ్రహం ప్రవేశిస్తుంది. ఏప్రిల్ 30 వరకు అక్కడ ఉంటుంది. కాబట్టి ఏప్రిల్ 30 వరకు మనకి యుద్ధం నుంచి వచ్చేటటువంటి ఫలితాల నుంచి మనం తప్పించుకోలేము. ఆ తర్వాత మళ్ళీ ఏప్రిల్ 30 తర్వాత మేషరాశిలోకి వచ్చిన తర్వాత మే 14 వరకు మనకు ఆర్థిక సంక్షోభం ఉంటుందంటే యుద్ధం ఖచ్చితంగా జరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు ట్రంప్ వార్నింగ్లు ఇచ్చినా, ఎన్ని ఫైనల్ వార్నింగ్లు ఇచ్చినా ఇరాన్ ఏమి అది లెక్క చేయడం లేదు. 45 రోజులు విరామం ఇస్తే చర్చలు పెట్టుకుంటూ ఉంటున్నారు. అయితే వాళ్ళు ఇరాన్ పెట్టేటటువంటి ఈ యొక్క ఆంక్షల్ని మన ట్రంప్ ఒప్పుకోవడం లేదు. కాబట్టి యుద్ధం ఇక్కడ క్లియర్గా మనకు తెలుస్తుంది. మే 14 వరకు సెటరేట్ కాదు ఈ ఆర్థిక ఇబ్బందులు, ఈ ఆర్థిక గ్రహణం. మే 14 తర్వాత ఎప్పుడైతే బుధుడు వృషభ రాశిలోకి వస్తాడో అక్కడి నుంచి ఆర్థిక పరిస్థితి బాగుంటుంది, రూపాయి విలువ పెరుగుతుంది కూడా. ఇప్పుడు మనకి ఏమైందండి రూపాయి విలువ అని అన్నప్పుడు మనం చూసుకుంటే ఈక్విటీ, ముంబై ఈక్విటీ అనూహ్యంగా రికవరీ చేసిందనమాట. ఈ యొక్క యుద్ధానికి తెరదించేటటువంటి క్రమంలో కాల్పుల విరమణకు ఇప్పుడు చర్చలు జరుగుతున్నాయి అని జస్ట్ ఒక వార్త వచ్చిందంటే నిన్న మొన్న రావడంతో ఆయిల్ ధరలు తగ్గినాయి చక్కగా. దానికి కారణం అదే. అలాగే రూపాయి బలపడింది. దీంతో ద్వితీయార్థంలో ఏమైందంటే బ్యాంకింగ్, IT షేర్లలో జోరుగా కొనుగోలు అనేటటువంటివి సాగడం ఈ రికవరీకి కొంచెం ఊరటనిచ్చింది. అలాగే సోమవారం రోజున ఏం జరిగిందంటే సెన్సెక్స్ పాజిటివ్గా ప్రారంభమైనా సరే ఇన్వెస్టర్లందరూ కూడా లాభాల స్వీకారానికి దిగడంతో రోజంతా భారీ ఆటుపోట్లకు లోనైంది. చివరికి 787.30 పాయింట్ల లాభంతో 74,106.85 వద్ద ముగిసిందనమాట. సో నిఫ్టీ ఏమైందంటే 255.15 పాయింట్లు లాభపడి 22,968.25 వద్ద క్లోజ్ అయింది. కాబట్టి దీనివల్ల ఏమిట్రా మనకు అర్థమైంది అంటే 14 పైసలు మనకి లాభపడింది అనమాట రూపాయి. RBI చర్యల మద్దతుతో
ఫారెక్స్ మార్కెట్లో వరుసగా మనకి రెండో రోజు సైతం అమెరికన్ డాలర్ మారకంలో రూపాయి 28 పైసలు బలపడి 92.90 దగ్గర ముగిసింది. ఒక దశలో ఏమైందో తెలుసా, రూపాయి ఇంట్రాడే గరిష్ట స్థాయి 92.79 కూడా తాకింది. ఇదంతా కూడా ఆర్థికంగా గ్రహణాల ఇది. కాబట్టి మనం ఏం చేయాలంటే వడ్డీ రేట్లు తగ్గించే అవకాశం ఉంది. అలాగే మనకి ఈ ఆర్థిక క్రమశిక్షణ అనేటటువంటిది మనం అలవాటు చేసుకున్నాం భారత ప్రభుత్వం. కాబట్టి ఆర్థిక క్రమశిక్షణ విధానాలు ఈ యొక్క వీటిలో అన్నీ కూడా మనకి డబ్బులు పడిపోయినా సరే భారతీయ ప్రజలందరూ కూడా దీనికి దోహదపడుతున్నాయి ఎక్కువ నష్టపోకుండా. దీనివల్లే మనకి పెట్రోల్, డీజిల్, ఎక్సైజ్ సుంకాలు తగ్గించడం, అలాగే కీలక పెట్రో రసాయన ఉత్పత్తులకి దిగుమతి సుంకాలు మినహాయించారు. అలాగే సెజ్జల్లో ఎగుమతుల కోసం ఏర్పాటు చేసినటువంటి కంపెనీలు తమ ఉత్పత్తిలో కొంత భాగాన్ని దేశీయ మార్కెట్లో అమ్ముకోవడం కోసం అనుమతి లాంటి అన్ని కూడా చర్యలు తీసుకుంటున్నారు. అంటే జాతకం చూడగానే గురుడు మిథున రాశిలో ఉన్నాడు, గురుడు 4వ ఇంట్లో ఉన్నాడు, 5వ ఇంట్లో ఉన్నాడు కాబట్టి నష్టాలు కలిగినాయి, ఇది కాదండి. సబ్జెక్ట్ నేర్చుకోవాలి. సబ్జెక్ట్ ఇది ఆర్థిక గ్రహణం అంటే చివరి వరకు చూడాలి. కేవలం ఏదో 3 నిమిషాలు ఇలా తిప్పేసేయడం కాదు దయచేసి. దీనివల్ల మనకి ఇప్పుడు ఏం జరుగుతుంది, ఇప్పుడు గ్రహస్థితిని కనుక మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క రవి గ్రహము మనకి ఏప్రిల్ 14న మేషరాశిలోకి వెళ్తున్నాడు, మే 15న వృషభ రాశిలోకి వస్తున్నాడు. అక్కడి నుంచి బాగుండదు. మే 15 వరకు కూడా మనకి ప్రభుత్వం సరైనటువంటి నిర్ణయాలు తీసుకోలేకపోతే, ఏ ప్రభుత్వం అయినా వరల్డ్ అక్కడ అమెరికా అయినా, జూన్ 15 తర్వాత మిథున రాశిలోకి వస్తున్నాడు. అలాగే శుక్రుడిని మనం తీసుకున్నప్పుడు మార్చి 25వ తేదీన మేషరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. ఆ తర్వాత ఏప్రిల్ 19న వృషభ రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. మే 14 మిథున రాశిలో ప్రవేశిస్తున్నాడు. కాబట్టి శుక్రుడి వల్ల మనకి బంగారము రేట్లు ఇవన్నీ కూడా దిగిపోయినాయి. ఇవన్నీ కూడా కొంచెం పెరగడానికి అవకాశాలు ఉన్నాయి కొద్దిగా. అలాగే కుజ సంచారాన్ని కనుక మీరు తీసుకున్నప్పుడు కుజుడు ఏప్రిల్ 2 మీనరాశి, మే 11న మేషరాశిలోకి వస్తాడు. అక్కడ కూడా ఇబ్బందులు ఉంటాయి. జూన్ 20 నుంచి మనకి వృషభ రాశిలోకి ప్రవేశించడం అనేటటువంటిది జరుగుతుంది. కాబట్టి శని సంచారం అంతా కూడా మీకు తెలుసు, మీనరాశిలోనే వక్రించి ఉన్నాడు. ఇప్పుడు రాహుకేతువులు డిసెంబర్ 5 వరకు మనకి రాహు కుంభరాశిలోను, కేతువు సింహరాశిలోనూ ఉంటాడు. ఆ తర్వాత రాహువు మనకి మకర రాశిలోకి, కేతువేమో కర్కాటక రాశిలోకి వస్తాడు. బుధ గ్రహం వచ్చేసరికి ఏప్రిల్ 10న మీనరాశిలోకి వస్తాడు, ఏప్రిల్ 30న మేషరాశిలోకి వస్తాడు, బాగుండదు. మే 14 నుంచి వృషభ రాశిలోకి వస్తాడు. కాబట్టి వీటిలన్నిటిని మనం ఈ గ్రహస్థితులన్నీ మనం చూసుకొని విశ్లేషణ చేసినప్పుడు సమకాలీన పరిస్థితులు బయట, అలాగే గ్రహస్థితిగతుల్ని మనం ఇవన్నీ కూడా బ్లెండ్ చేసి మనం చెప్తున్నప్పుడు మే 14 వరకు కూడా మనకి ఆర్థిక గ్రహణం ఉంటుందండి ఈ 2026 సంవత్సరంలో. కాబట్టి అంతవరకు డబ్బులు బాధలు చాలా ఎక్కువగా ఉంటాయి అందరికీ కూడా. కాబట్టి గురుగ్రహము మనకి ఎలాగో ఇప్పుడు జూన్ 2న 2026 సంవత్సరంలో కర్కాటక రాశిలోకి వస్తున్నాడు కాబట్టి అక్కడి నుంచి బ్రహ్మాండంగా ఉంటుంది. ఇవన్నీ కూడా మనకి ఈ ద్వాదశ రాశుల వారి మీద ఈ ఎఫెక్ట్ అనేటటువంటిది ఉంటుంది. ఇవన్నీ మనము 12 రాశుల వారికి కూడా గోచార రీత్యా జరిగేటటువంటి, దేశంలో జరిగేటటువంటి, ప్రపంచంలో జరిగేటటువంటి సంఘటనలు మనం చెప్పాం. అయితే వ్యక్తిగతంగా మీ జాతకాలు కావాలి అనుకునేటటువంటి వాళ్ళందరూ కూడా మనకి నాన్ ప్రాఫిట్ దీంతో స్కీమ్తో, అంటే లాభాపేక్ష లేకుండా కేవలము మనం ప్రజలకి హెల్ప్ చేయాలి, సరైనటువంటి మార్గ నిర్దేశకత్వం చేయాలి అనేటటువంటి ఉద్దేశంతో మీ అందరికీ కూడా మీకు ఈ యొక్క జాతకాలు, పర్సనల్ జాతకాలు చెప్పడం జరుగుతుంది. అందువల్ల మీరు చాలా డిసిప్లిన్డ్గా, నిజంగా ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే వాట్సాప్ నెంబర్కి పెట్టాలి. అంతేగాని ఇష్టం వచ్చినట్టు ఫోన్లు చేసేయడము, లేకపోతే ఏదో వెకిలిగా చేస్తే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఊరుకోండి నేను. కాబట్టి వీఆర్ రెడీ టు హెల్ప్ యూ, వీఆర్ రెడీ టు గైడ్ యూ. అండ్ మొట్టమొదటిగా మీరు వరల్డ్ నెంబర్ 1 ఆస్ట్రాలజర్తో మీరు డీల్ చేస్తున్నారు అనేటటువంటి విషయాన్ని గురువు గారితో అనే దృష్టిలో పెట్టుకోండి. ఎంతవరకు ఏ గురువు కూడా వాళ్ళ డైరెక్ట్ నెంబర్ ఇవ్వడు, నాది నా డైరెక్ట్ నెంబర్. కాబట్టి ఏమండి ఇదేనా అండి వాట్సాప్, డేట్ ఆఫ్ బర్త్లు పెట్టాలండి, ఏం పెట్టాలండి అని నన్ను అడిగితే నేను ఏం చెప్తాను, అదే మాట్లాడే పద్ధతి గురువు గారితో. కాబట్టి చాలా జాగ్రత్తగా, డిసిప్లిన్డ్గా మీ లైఫ్లు మారుతాయి గ్యారంటీగా. అలాగే మనందరం కూడా ఈ యొక్క గాణగాపుర యాత్ర వేస్తున్నాము చక్కగా. ఈ యొక్క ఛానల్ ఓనర్లు అయినటువంటి CEO మేడం అయినటువంటి కీర్తనా దేవరాయ,
గారికి మీరు చక్కగా తర్వాత కాల్ చేసుకొని మనం గాణగాపురం రిజిస్ట్రేషన్స్ కూడా మనం చేయడం జరుగుతుంది, అవన్నీ చెప్తాము. కాబట్టి మీరు క్రమశిక్షణ ఉన్నట్లయితే మేము మిమ్మల్ని ముందుకు తీసుకెళ్ళగలుగుతాం. ఇప్పుడు ఈ జాతకాలు చెప్పేటప్పుడు నువ్వు కోటీశ్వరుడు అయిపోతావు, నువ్వు ఇదైపోతావు, నువ్వు ఈ పొగుడుతా ఉండవు. అప్చెప్పించుకుంటాను మాస్టర్ని నేను. ఈ మొత్తం వ్యాసం అప్చెప్పించుకుంటారు. ఎవరైతే నాకు ఫోన్లు చేస్తారో వాళ్ళు నిర్మలా సీతారామన్ ఏం ఎఫెక్ట్ చేసింది, ఏం స్టెప్స్ వేసింది అన్ని నాకు అప్చెప్పించుకున్న తర్వాత జాతకం చెప్తాను నేను. కాబట్టి ఇవన్నీ కూడా ద్వాదశ రాశుల వారి మీద అందరి మీద కూడా మీకు ఏ రకంగా ఏ ఒక్కొక్క రాశి వారికి ఏం జరుగుతుందో మనం చెప్పుకున్నాం. కర్కాటక రాశి, ఈ కర్కాటక రాశి వారికి అందరికీ కూడా ఈ పశ్చిమ ఆసియాలో యుద్ధ ఫలితము వల్ల ఏర్పడినటువంటి గ్రహణ ఆర్థిక గ్రహణం వీళ్ళకి ఆ సెగ అనేటటువంటి వీళ్ళకి తగులుతుంది. అష్టమంలో ఉన్నటువంటి రాహుగ్రహ ప్రభావం వలన చాలామంది కర్కాటక రాశి వాళ్ళంతా కూడా దుబాయ్లో ఉండి చక్కగా విదేశాల్లో ఖతర్ ఇలాంటి ప్లేసుల్లో ఉండి చాలా కాలంగా ఉద్యోగాలు చేస్తున్నారు. చాలా సంవత్సరాలుగా మంచి విలాసవంతమైనటువంటి జీవితాలు అనుభవిస్తూనే వాళ్ళు ఇంట్లోకి ఇళ్ళకి డబ్బులు పంపించడం ఇలాంటివన్నీ కూడా చేస్తున్నారు. బాగానే ఉంది అమెరికాలోనూ అక్కడ కూడా. కాకపోతే అనూహ్యంగా వచ్చినటువంటి ఈ యొక్క పశ్చిమాసియా యుద్ధం ప్రభావం వలన గ్రహణం ఎఫెక్ట్ మనకి గురుడు వ్యయ స్థితిగతుడై ఉన్నాడు. కొత్తగా మనకి కుజ బుధల కలయిక వల్ల శని కుజలు కలవడం వల్ల యుద్ధాలు అనేటటువంటివి చాలా ఎక్కువగా జరిగి మనకి అనేకమైనటువంటి ప్రమాదాలను తీసుకొస్తున్నాయి. కాబట్టి కర్కాటక రాశి వాళ్ళకి అందరికీ కూడా ఫుడ్ సరిగ్గా నచ్చకపోవడము, హాస్టల్స్లో పెట్టినటువంటివి ఇవన్నీ కూడా ఉన్నాయి. అలాగే వీళ్ళందరూ కూడా ఆ ఒబిసిటీతో వీళ్ళు కొంచెం బాధలు పడటము, భార్యాభర్తల మధ్య గొడవలు ఇవి చాలా విస్తృతంగా ఉన్నాయి కర్కాటక రాశి వాళ్ళకి. వీళ్ళ కేసులన్నీ కూడా కోర్టుల్లో ఉండడము ఇవన్నీ కూడా జరిగినాయి. అయితే ఇంకా తీర్పు అనేటటువంటిది రాలేదు. అలాగే పోలీసు ఉద్యోగాలు, లాయర్లుగా ఉన్నటువంటి వాళ్ళకి, జడ్జెస్కి వీళ్ళకి ప్రమోషన్స్ రావడానికి అవకాశాలు అధికంగా ఉన్నాయి. రెవెన్యూ డిపార్ట్మెంటు, ఆ తర్వాత ఈ యొక్క ఇన్కమ్ ట్యాక్స్, కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్స్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళకు కూడా మంచి అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ యొక్క బుధగ్రహ ప్రభావము అనేటటువంటిది భాగ్యంలో ఉన్నప్పటికీ కూడా అక్కడ మీ యొక్క వాక్కుల వలన, మీ తొందరపాటు మాటల వలన కొన్ని అవకాశాలు మీరు కోల్పోవడానికి అవకాశాలు అధికంగా ఉన్నాయి. కాబట్టి ఈ తొందరపాటు మాటల వల్ల కొంచెం స్నేహాలు కూడా దెబ్బతినడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క మనం బుధుడిని కంట్రోల్ చేసుకుంటూ జాగ్రత్తగా వెళ్ళాలి. ఇక రైతులు కూడా పరిస్థితులు బాగుండవు. కాబట్టి మనం ఇవన్నీ కూడా తీసి పడేసేయడానికి ఈ ఛానల్ అధినేతలైనటువంటి CEO మేడం కీర్తనాదేవరాయ గారు, అలాగే గాంధీ గారు, మరి వీళ్ళు గాణగాపురం యాత్ర వేస్తున్నారు మన సారథ్యంలో. గురువుతో వెళ్ళాలి కాబట్టి కంపల్సరీ మీరు అందరూ కూడా వాళ్ళ దగ్గర కీర్తనాదేవరాయ గారి దగ్గర రిజిస్ట్రేషన్స్ చేసుకొని ఆమె ఫోన్ నెంబర్ ఇవ్వడం జరిగింది 2nd పేజ్లో. కాబట్టి జాగ్రత్తగా మనందరం కూడా వెళ్ళొచ్చు. అలాగే ఈ యొక్క బుధ జపం చేసుకొని పరిహారాలు చేసుకోవాలి కదా. మరి బుధ జపం చేసుకోవాలి, బుధ స్తోత్రాలు చదవాలి. బుధుడికి 1.5 కిలో పెసల్ని, ఆకుపచ్చ రంగు ఉన్నటువంటి వస్త్రాల నుంచి పేద బ్రాహ్మణులకి బుధవారం నాడు ఉదయం దానం చేసుకోవాలా. అలాగే మనము చక్కగా ఈ యొక్క రాహు జపం చేసుకోవాలి, రాహు స్తోత్రాలు చదవాలి. రాహుకి 1.5 కిలో మినుముల్ని ఆవుపేడ రంగు ఉన్నటువంటి వస్త్రాల నుంచి పేద బ్రాహ్మణులకి దానం చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. అలాగే ప్రత్యంగర అమ్మవారి యొక్క హోమాన్ని, మంత్రాన్ని జపం చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.